ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, మరొకసారి చదవండి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనుకయుండి వారు అతనిని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడుచున్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతూ ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను, అట్లు చెడ్డతనము మీ నుంచి దూరపరచవలెను. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం చదివేశారుగా, బైబిల్ మూసేయండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి నేను తీసుకున్నాను, అవునా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా ఉందా? ఒక కుమారుడు, నీ కుమారుడు అంటే పాత నిబంధన కాలంలో నేను చెప్తున్నాను, నీ కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పిపోతే, మొండివాడైపోతే, అక్కడ బైబిల్లో ఏమని రాయబంది అంటే ఊరికే తింటున్నాడట, తిండిపోతూ త్రాగుపోతూ, అంటే బలాదూరు చేస్తున్నాడు, బయట సోమరిపోతుగా ఉన్నాడు ఆయన. అలాంటి కొడుకు కానీ నీకు అని ఉంటే, అలాంటి కుమారుడు కానీ కుమార్తె కానీ నీకుంటే నువ్వేం చేయాలి అని బైబిల్ చదివిస్తుంది మనకి మాట. ఆ యొక్క తల్లి తండ్రి ఆయనను హెచ్చరించాలి, మందలించాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇది కొరవైందండి, చాలా ముద్దుగా చూసుకుంటున్నారు. బైబిల్ మనకి బోధిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ బిడ్డలను నీవు శిక్షించాలి, మందలించి శిక్షించాలి. ఆమెను చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. రేయ్, ఎక్కడ్రా తిరుగుతున్నావు? మందలించావు. రెండో రోజు శిక్షించాలి. ఇంకా అట్లానే ఉంటే ఒకసారి ఊహించండి, ఓకే, ఇంకా ఉంటే చేయి పట్టుకొని వచ్చి ఊరి పెద్దల దగ్గర తీసుకొచ్చి, అయ్యా విన్న మాట వినట్లే, తిండిపోతుగా మారిపోయాడు, త్రాగుబోతుగా ఉన్నాడు, సోమరిగా ఉన్నాడు అని చెప్పి అక్కడ వదిలిపెడితే వాళ్ళు పెద్దలందరూ వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలంట. అప్పుడు ఆ చెడుతనం వారి నుంచి తొలగిపోతుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత క్రమశిక్షణ మనకి నేర్పిస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. నీ ఇంట్లో కానీ కుటుంబంలో కానీ చెడుతనం అనేది ఆయన కనిపించకూడదు. దానికి ఎవరు తీసుకుని రావాలి? యు హ్యావ్ టు బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ పెద్దల దగ్గరికి నీ పిల్లలు నువ్వే తీసుకొని రావాలి. దేనికయ్యా తీసుకొస్తున్నావు? చంపేపోతున్నారు కొంతసేపట్లో. ఊహించండి, ఇలా కళ్ళ ముందే రాళ్ళు ఎట్టు కొడుతుంటే, వాళ్ళు కేక పెట్టినా ఏడ్చినా అలాగా వాళ్ళని అలా చంపేయాలంతే. ఇది బైబిల్ బోధిస్తున్నది. ఆ దేవుడు పరిశుద్ధతను అంత ప్రేమించేవాడు. నా కొడుకండి, నాకు అల్లారు ముద్దండి కుదరదు. మరి బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయనకి 2 బిడ్డలు. జాగ్రత్తగా వినాలి వాక్యం. అంటే మీరు వాక్యాన్ని మీ లైఫ్లోకి కనెక్ట్ చేసుకోవాలి. అమ్మో, నేను ఎక్కడ నా బిడ్డలను ఎట్లా ఉన్నాను, ఎలా పెంచుతున్నాను అనేది కనెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన తండ్రి, మనం బిడ్డలం అర్థం చేసుకోవాలి. నీ పిల్లలే కాదు, ఆయన తండ్రి ఉన్నాడు, మనం పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన తండ్రి, మనం పిల్లలమైతే, అబ్బాయి తప్పు చేస్తున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, మందు తాగుతున్నావు, అమ్మాయిల దగ్గర బలాదూరు తిరుగుతున్నావు, ప్రతిసారి తిండి తిండి తిండి, చాలా సార్లు నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నా. ఇక్కడ చూడండి, అలా వదిలేండి. ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తే, శిక్షించినా కూడా లొంగకపోతే, పాపం యొక్క వేతనము మరణం. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మా సంఘమే ఎత్తబడతాది అనుకున్న బిడ్డలందరికీ చెప్తున్నమాట, దేవుని సంఘములో అపవిత్రత ఉండకూడదు అంతే. ఆ సంఘాన్ని దేవుడు ఎత్తబడే సంఘంలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. ఈ పైకప్పు ఓపెన్ చేసి ఆ
ఆయన తండ్రి మన బిడ్డలమైతే ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు మనకి ఏదో ఒక విధంగా బోధ చేసి శిక్షించినప్పటికీ నీ తీరు ఊరు మార్చుకోపోతే దేవుడు చెప్తున్న మాట, ఆల్టర్ దగ్గర తీసుకొచ్చాయి, వారిని శిక్షించాలి. ఏంటి బైబిల్ గ్రంథంలో ఏలీ అనే ఒక యాజకుడు మీ అందరికీ తెలుసు. ఆ ప్రవక్త దగ్గరే, ఆ దేవుని సేవకుడి దగ్గరే సమూవేలు పెరిగాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమూవేలు అక్కడే పెరిగాడు. ఒకరోజు సమూవేలు పడుకున్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచి కొన్ని విషయాలు చెప్పాడండి. దేవుడు మాట్లాడాడు. ఎవరి కోసమో తెలుసా? ఏలీ యొక్క బిడ్డల కోసం దేవుడు మాట్లాడాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ మాంసం ఏదైతే బలి అర్పిస్తారో యాజకులు ఒక పద్ధతిలో దాన్ని తీసుకోవాలి. కానీ వాళ్ళు ఉడకకు ముందే పచ్చి మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తిండిబోతులుగా మారిపోయారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు చెవులు గిర్రుమన్నట్లుగా వారి మీదకి శిక్షను నేను పంపించబోతున్నాను. ఏలీ అన్నీ ఎరిగి ఉండి కూడా వాళ్ళ పిల్లలను క్రమశిక్షణలో పెట్టలేదు కనుక వాళ్ళ ఇంట్లో ఇంకా ముసలి వాళ్ళు ఉండరు అని అన్నాడు. అంటే యవ్వన ప్రాయంలోనే మొత్తం చనిపోతారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఏమండి, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒరిస్సా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లోనే చాలామంది, ఒకే రోజులో చాలామంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి అందరూ ఒక సంఘానికి చెందిన వాళ్ళే. మేము ఆ చర్చికి ప్రేయర్కి వెళ్తూ ఉంటాం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? మా ఇంట్లో కొడుకు చనిపోయాడు, మా ఇంట్లో కూతురు చనిపోయింది, మా ఇంట్లో అందరూ ఒకే రోజులో చాలామంది చనిపోయారు. ఏమవుతుందో తెలియట్లే. ఒక శిక్ష వారి జీవితంలోనే వారు ఐడెంటిఫై చేసుకోలేకపోయారు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఏలీ అంట సేవకుడే, ప్రవక్తే, సంఘంలో పెద్దవాడివే నువ్వు, కుటుంబంలో పెద్దవాడివే నువ్వు. మరి ఎందుకనో నీ బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు సరిచేయలేకపోతే ఆ శాపం మీ కుటుంబం మీదకి వస్తుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 3:13. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించితిని. ఇది దేవుడు సమూయేలుకి చెప్పిన మొదటి మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు బైబిల్ మూసేయండి, మళ్ళీ నా వైపు చూడండి. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. వాళ్ళు పచ్చి మాంసం తింటుంటే శాపము వాళ్ళ మీదకి వస్తుందటండి. శాపం. వారు శాపగ్రస్తులుగా మారిపోతున్నా ఎందుకనో తండ్రి పట్టించుకోలే. నిత్యమైన శిక్ష దేవుడు ఆ బిడ్డలందరికీ వేసేశాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా నా మాట వినాలి. దేవుడు మీతో చాలా మాట్లాడుతుంటాడు. సిగరెట్ ఎక్కువ తాగమకయ్యా, మందు తాగకయ్యా, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళకయ్యా, ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళకయ్యా. దేవుడు మాట్లాడుతున్నా మనం అదే పని చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? శాపం నీ మీదకి వస్తుంది. అది నువ్వు శాపగ్రస్తుడుగా మారుతున్నావు. శాపం నీ ఒంటి మీదకి వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏలీలాగా కాకుండా ఈరోజు ఆయన తండ్రిగా ఉండి మనందరినీ హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో నా స్టూడెంట్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ ఇంకొక అమ్మాయి కోసం చెప్తుంది, ఇంకో అమ్మాయి ఇంకెప్పుడు కాలేజీకి రాదు సార్, మానేసింది అన్నది. ఎందుకు మానేసింది అన్నాను. అంటే అప్పుడు
ఆమె ఏం చెప్పింది అంటే, ఆ అమ్మాయి జైల్లో ఉన్నది సార్, నిన్న పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అన్నాను, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ఎందుకు పోలీసులు పట్టుకెళ్ళారు? ఏం చేసింది అమ్మాయి అన్న? అమ్మాయికి వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్న పనావిడితో చిన్న రాంగ్ కనెక్షన్ ఉన్నా సార్. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం మొదటి భార్య, ఆ పనావిడి అందరూ ఒకే కుటుంబంలో ఉంటున్నారు. ఆ సొంత తల్లి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చింది కూతురికి బట్టలు కొనుక్కోమని. ఈ డబ్బులు ఎక్కడ సంపాదించావు, ఎవరి దగ్గర పడుకొని సంపాదించావు అన్న మాట ఈ కూతురికి నచ్చలే. తండ్రిని ఇట్లా తోసిందంతే. ఆ తండ్రి అక్కడున్న ఒక గడ దగ్గర ఆ బుర్ర తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇవంతా చెప్పింది ఒక దేవుని బిడ్డల కుటుంబంలో జరిగిన ఒక సంఘటన. ఈరోజు నేను చెప్తానండి, ఆ పనావిడ పారిపోయింది, భర్త చనిపోయాడు, కూతురు జైలుకి వెళ్ళింది, తన మొదటి భార్య షాక్లోకి వెళ్ళిపోయింది. అంతా ఆ ఇల్లు మొత్తం ఇప్పుడు లాక్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసారు. మనం అనుకుంటాం, నా ఇష్టం, నేను ఏదైనా చేయొచ్చు, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరి వ్యక్తిగత జీవితాలతో మాట్లాడుతున్నాడు. రహస్య పాపాలతో మాట్లాడుతున్నాడు ఆయన. కమ్ బ్యాక్ టు ద లార్డ్ అండ్ వర్షిప్ యువర్ గాడ్. టెంట్లో కూర్చొని రాత్రంతా ప్రార్థన చేసి వైట్ డ్రెస్ వేసుకుంటే కుదరదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు హెచ్చరించి హెచ్చరించి శిక్షించి అయినా నువ్వు రాకపోతే ఒకరోజు అందరి ముందుకు దేవుడు తీసుకొస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. అది ఆయన చెప్తున్న మాట. నువ్వు తీర్పులోకి వస్తావయ్యా. నువ్వు కొడుకు కావచ్చు, సంఘ పెద్దవి కావచ్చు, సంఘంలో సభ్యుడు కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఒకరోజు ఊరు అందరి ముందుకు తీసుకొస్తాడు. అందరి ముందు బాహట్యంగా నేను నీ కోసం ప్రకటిస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మీరు 2 రకాలుగా ఈ వాక్యాన్ని మీరు తీసుకోవాలి. మొదటిది, ఆయన తండ్రి నువ్వు బిడ్డగా ఆలోచించాలి. రెండవది, నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించాలి. పెళ్ళైన వాళ్ళందరి కోసం చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహింపరుచుదాం. ఎట్లాగో తెలుసా? హృదయంతో కాదు. ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన శిక్షించినప్పుడు మనం లోబడిపోవాలి. ఇప్పుడు ఆ ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? ఫుల్ లాక్ అయిపోయింది. ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు. ఆ కుటుంబం అంతా రోడ్డుని పడిపోయింది, అంతే. రోడ్డు పడిపోయింది. ఇప్పుడు ఆమె జైల్లో ఉన్న ఏంటి, బీటెక్ అమ్మాయి జైల్లో ఉండి అలాగా చూసుకుంటే తల్లి ఎంత ఘోరం. ఈరోజు మరలా చెప్తున్నాను, దుర్దినములు రాకముందే నీ మీద ఉన్న శాపాలన్నిటిని తుడుచుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఇప్పుడు ఏం చూసామంటే వాక్యంలోని ఒకసారి ముందు వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మొండిగాడుగా నీ కుమారుడు కానీ కుమార్తె కానీ అయ్యి వారు నీ మీద తిరగబడి తాగుబోతులుగా తిండిబోతులుగా మారిపోతే వారిని ఏం చేయాలట? శిక్షించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మేఘస్తంభమా మీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నడిపించావయ్యా, నన్ను నడిపించావు. ఎబినేజరే, ఎబినేజరే, ఎబినేజరే నా యేసయ్యా. ఎబినేజరే, ఎబినేజరే, ఎబినేజరే నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది అంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చేయాలి? బయట ఊరి ప్రజలందరి దగ్గర తీసుకొచ్చి అందరూ రాళ్ళతో పెట్టి చంపారు. ఇప్పుడు ఒక వ్యభిచార స్త్రీ పాపం చేసింది,
దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది. అందరూ రాళ్ళతో పరిగెట్టుకొని ఆమెను కొట్టడానికి వచ్చారు. ఈమె పరిగెడుతుంది. అందరూ నా వైపు చూస్తూ వాక్యం విన్నారు. పరిగెడుతుంది. ఇంకా ఆయాస పడిపోయింది. చాలా మందిని అడిగింది. ఎవరిని అడుగుతున్నారో వాళ్ళు కూడా రాళ్ళు పట్టుకొస్తున్నారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ యొద్ద నుండి దాన్ని తొలగించాలి, ఆ పాపాన్ని తొలగించాలి. అందరూ రాళ్ళు పట్టుకొని వస్తుంటే ఒక్కసారిగా యేసు ప్రభు దగ్గర ఆమె ఆగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎక్కడైతే యేసు ప్రభు దగ్గర ఆమె ఆగి, అయ్యా కనికరం చూపించయ్యా అని ప్రార్థన చేసిందో, ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి చంపేయాలి, నువ్వేమంటావు బోధకుడా అంటున్నారు ఆయన. అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఎవరైతే పాపం చేయలేదో వారు రాళ్ళేసి కొట్టండి అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, వాళ్ళ అవన్నీ స్టోరీ మీకు తెలుసు. ఆ యొక్క నేల మీద అన్నీ రాసేస్తుంటే అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఇప్పుడు యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు, ఆయన చేతిలో రాయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా యేసు ప్రభు? అమ్మా, వాళ్ళందరూ నేను శిక్షించలేదు, వదిలిపెట్టేశాను. ఇప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట పాపము చేయకము. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇప్పుడు నేను మీకు బైబిల్ గ్రంథంలోనే మనల్ని శిక్షకు లోబడకుండా ఉన్నవాళ్ళు, పాపానికి అలవాటు పడిపోయే వాళ్ళు ఎక్కడ ఆగాలో తెలుసా? యేసు ప్రభు దగ్గర ఆగి, ప్రభువా నువ్వే నాకు శరణమయ్యా, ఈ పాపాన్ని నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను, ఈ చీకటిని వదిలిపెట్టుకోలేకపోతున్నాను, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు, ఆ పాపము నన్ను తరుముకొని వస్తుందని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన పాదాలే శరణమని ఈరోజు నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడతావో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకున్న శిక్షను తప్పించి నీకు స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు దేవుడు ఆ వ్యభిచార స్త్రీని ఏం చేస్తున్నాడంటే, తాను వండకుండా చేయట్లేదు, కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో ఆమెనే ఒక సాక్షిగా దేవుడు మార్చి ఈ లోకానికి ఇస్తున్నాడు. ఏమండి చూడండి, పాత నిబంధన క్రొత్త నిబంధనలో నేను కంపేర్ చేస్తున్నాను. పాత నిబంధనలోని దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అందరి ముందు తీసుకొచ్చి వాళ్ళని చంపేయాలి, వాళ్ళు లేకుండా చేసేయాలి. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడో తెలుసా? ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి శరణమయ్యా, అయ్యా నాకు ఆ చెడు తలంపుల్లో పోవట్లేదు, ఆ వీడియోలో అలవాటు పడిపోయాను, ఆ అమ్మాయిలకి అలవాటు పడిపోయాను, ఆ చీకటికి అలవాటు పడిపోయాను, ఆ లోకానికి అలవాటు పడిపోయాను, పేకాటికి అడవాలు పడిపోయాను, కైనీకి అలవాటు పడిపోయాను, నేను ఉండలేకపోతున్నాను అని ఎవరైతే వచ్చి ఆయన పాదాల దగ్గర ఆగుతారో, ఆయన నిన్ను చంపడు కానీ, ఆయన నిన్ను కొట్టడు కానీ, ఆయన నిన్ను శిక్షింపడు కానీ, ఆయన చేసే పని ఏంటో తెలుసా? నీ మనస్సును మార్చడానికి తగిన పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ టెంట్లో ఎంతమంది క్రైస్తవులని నేను అడగట్లేదు, కానీ క్రైస్తవులుగా ఉండి దేవుడు శిక్షిస్తున్నప్పటికీ, దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ మాటి మాటికి అదే పాపములో ఎవరైతే పడిపోతున్నారో, ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వే నాకు శరణము, అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను, గుండు కొట్టించుకున్నాను, నా వల్ల కాలేదు, ఆ పాపంలో మళ్ళీ పడిపోయాను, కొవ్వొత్తులు వెలిగించాను, ఆ పాపంలో మళ్ళీ పడిపోయాను. ఇవన్నీ దేవుడు కోరుకోవట్లేదు, కానీ ఆయన కోరుకుంటున్నది జస్ట్ పోర్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోగలిగితే ఆయన నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనాను క్రీస్తు నందు ఉన్నవారు వాళ్ళు నూతన సృష్టి అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. మేఘస్తంభమానికి వందనాలయ్యా, అగ్ని స్తంభమానికి వందనాలయ్యా, నడిపించవయ్యా నన్ను నడిపించావు, నవ జీవితమంత